వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మంగపతి గారు అదే అండి మన శివాజీ గారు. కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా ఆయన బయటపడినట్టుగా లేరు. అసలు సమాజం మారుతోంది, ఆలోచనలు కూడా మారుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం ఇంకా పాత కాలంలోనే ఉండిపోయారు అనడానికి నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రముఖ నటుడు శివాజీ గారు దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు చాలా చెత్తగా ఉన్నాయి. అలాంటి కమెంట్స్ అసలు ఏ హీరో కూడా చేయకూడదని మనం కోరుకుందాం. బట్టల మీద ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేవలం చీర కట్టుకోండి అని చెప్పి ఉంటే అది సలహా అయి ఉండేది. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. కానీ ఆయన వాడిన సామాను, దరిద్రపు ముండ అనే పదాలు ఇప్పుడు చిచ్చు రేపుతున్నాయి. ఆ వర్డ్స్ ఎంత చిరాగ్గా అనిపిస్తున్నాయి అంటే చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఒక అమ్మాయిని సామాన్లు అని చెప్పి ఎలా ఆయన సంబోధిస్తారు? అసలు ఇది ఎంత వల్గర్గా ఉంది. శివాజీ గారి డిగ్నిటీ ఎక్కడ పోయింది? ఇలాంటి కమెంట్స్ ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? అదేదో పద్ధతిగా బట్టలు వేసుకోండి, అవతల వాడు చూసే చూపు మంచిగా ఉండదు అని పద్ధతిగా చెప్పుంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. బట్ సామాన్లు జాగ్రత్త, ఏదన్నా అయితే ఇచ్చి పడేస్తా, లాగేస్తా, ఏదేదో మాట్లాడారు ఆయన. అసలు దరిద్రపు ముండ అనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ శివాజీ గారు అంత పెద్ద స్టేజ్ మీద అన్ని కెమెరాస్ మీద ఎలా యూజ్ చేస్తారు? దీనిపై చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. చిన్మయి స్పందించారు. సింగర్ చిన్మయి, ఆవిడ ఏది సోషల్ మీడియాలో ఏ ట్రోలింగ్ వచ్చినా కూడా స్పందిస్తారు. అలానే చిన్మయి గారు స్పందించారు. దీనిపైన మంచు మనోజ్ గారు కూడా స్పందించారు. అలానే యాంకర్ అనసూయ కూడా స్పందించింది. అలానే శివాజీ మైండ్ లో అసలు ఏముంది, అసలు ఆయన ఎందుకు ఈ కమెంట్స్ చేశారు అనే దానిపైన సినీ ఇండస్ట్రీయే కాకుండా అమ్మాయిలు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి అమ్మాయి కూడా అసలు సామాన్లు అని ఎలా సంబోధిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన రిప్లై ఇస్తున్నారు. అసలు శివాజీ గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. హైదరాబాద్ లో రాత్రి దండోరా అనే ఈవెంట్ లో శివాజీ గారు స్టేజ్ మీద చాలా ఆవేశంగా మాట్లాడారు. హీరోయిన్ల గురించి ఆయన మాట్లాడుతూ అన్నారు, కొంతమంది ఆ స్టేజ్ లో స్పీచ్ ఇస్తూ కూడా శివాజీ గారు ఉన్నారని చెప్పి మేము చాలా లాంగ్ బట్టలు వేసుకొచ్చాము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అందరి గురించి మాట్లాడుతూ యాంకర్ని కూడా మీ డ్రెస్ బాగుంది, చాలా పద్ధతిగా ఉన్నారు, ఇలానే బట్టలు వేసుకోండి అని చెప్పి అక్కడే ఉన్న యాంకర్ తో కూడా మాట్లాడడం జరిగింది. సో అప్పుడే ఆయన మళ్ళీ హీరోయిన్ల వరకు కూడా వెళ్ళారనమాట. హీరోయిన్లకు నా విన్నపం అని చెప్పి ఆయన స్పీచ్ స్టార్ట్ చేసి, దయచేసి పొట్టి బట్టలు వేసుకోకండి, చీర కట్టుకుంటేనే ఆడది అందంగా ఉంటుంది అని స్టార్ట్ చేశారు. ఇక్కడి వరకు ఓకే. కానీ ఆ తర్వాత అస్సలు రచ్చ మొదలైంది. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. లోపల సామాను కనిపిస్తే అందులో ఏం అందం ఉండదు, అంతా కప్పుకుంటేనే అందం ఉంటుంది, కిక్ ఉంటుంది అని మాట్లాడారు. అలా మాట్లాడుతూ అసభ్యకరంగా కూడా మాట్లాడారు. అంతేకాదు, మీరు ఎక్స్పోజింగ్ చేస్తే జనాలు పైకి నవ్వుతారు కానీ లోపల మాత్రం దరిద్రపు ముండా అని తిట్టుకుంటారు అని చాలా నీచమైన పదజాలం కూడా ఆయన వాడారు. దరిద్రపు ముండా, ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. ఆడవాళ్ళు ప్రకృతి లాంటి వాళ్ళని, పద్ధతిగా ఉంటేనే దండం పెడతారని ఆయన క్లాస్ పీకారు. వాళ్ళ అమ్మని చూసినా కూడా ఆయనకి, అనసూయ గారిని చూసినా, సౌందర్య గారిని చూసినా కూడా అదే పద్ధతిగా, అదే ఆయనకి గుర్తొస్తుందంట. సౌందర్య గారు ఎక్కడ వెస్ట్రన్ వేర్ వేసుకోలేదా అండి? పాతకాలం హీరోయిన్లు కూడా వెస్ట్రన్ వేర్ కైండ్ ఆఫ్ అప్పటి బట్టలే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఆ చెప్పే వర్షను పాజిటివ్ గా నార్మల్ వేలో చెప్పుంటే బాగుండేది. దీనిపైన అసలు మన ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్పందించారనేది కూడా చూద్దాం. శివాజీ మాటలు వినగానే ముందుగా ఫైర్ అయింది ఎవరు అంటే సింగర్ చిన్మయి శ్రీపాద. ఈవిడ స్పందించారనమాట. ఒక విలన్ వేషాలు వేసే వ్యక్తి నిజ జీవితంలో ఇలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ లో సామాను, ముండా లాంటి పదాలు వాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చిన్మయి గారు ప్రశ్నించారు. అంతేకాదు, శివాజీ డ్రెస్సింగ్ ని కూడా ఆమె పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే ఆయన మాత్రం ఫారెన్ కల్చర్ అయిన జీన్స్, టీ షర్టు, హుడీలు వేసుకుంటారు. నిజమే కదండి, శివాజీ గారు ఫారెన్ బీబీ బజ్ లో కూడా ఆయన వేసుకున్న డ్రెస్సులు, హుడీలు అన్ని ఫారెన్ కల్చర్ నుంచి వచ్చిన బట్టలు వేసుకున్నారు. మరి ఆయన ఎందుకు పంచి కట్టుకోరు? ఆయన ఎందుకు బొట్టు పెట్టుకోరు? ఆడవాళ్ళు మాత్రమే భారతీయ సాంప్రదాయం పాటించాలా, మగవాళ్ళకు వర్తించదా అని చెప్పి ఆయన్ని గట్టిగా ఇచ్చి పడేశారు చిన్మయ్య గారు. శివాజీ గారు మాట్లాడిన మాటలపై ఆర్జీవి తనదైన శైలిలో ఘాటుగా ఆయన కూడా స్పందించారు. ఆర్జీవి బేసిక్ గా కాంట్రవర్సీ అంటే ఆర్జీవి అంటే కాంట్రవర్సీ అనుకుంటాం. బట్ ఆడవాళ్ళ మీద శివాజీ గారు
చేసిన కమెంట్స్కి ఆర్జీవి గారు కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వర్మ అసలు ఏమన్నారో చూద్దాం. హే శివాజీ, నీ పేరు నాకు అసలు పూర్తిగా కూడా తెలియదు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నీలాంటి దట్టి యాడ్ని మీ ఇంట్లో ఆడవాళ్ళు భరిస్తుంటే భరించమని చెప్పు, వారిపై నీచమైన థింకింగ్ అంతా ప్రదర్శించుకో అని గట్టిగా ఇచ్చి పడేశారు. అంతేకాదు సొసైటీలో మిగతా మహిళల్ని, ఇండస్ట్రీ ఆడవాళ్ళని వారి విషయంలో నీ నిర్ణయాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీ పద్ధతులు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, ప్రపంచం మీద రుద్దకు, బలవంతంగా రుద్దకు అని చెప్పి వర్మ క్లియర్ కట్గా తేల్చి చెప్పేశారు ఆ పోస్ట్లో. అసలు ఈ గొడవలో హీరో మంచు మనోజ్ కూడా స్పందించారు. ఆయన స్పందించిన తీరు చూస్తే అందరికీ నిజంగా చాలా ముచ్చట అనిపించిందని చెప్పుకోవాలి. ఆయన చాలా మెచ్యూర్డ్గా రియాక్ట్ అయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, మహిళలు ఏం వేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టల మీద ఆంక్షలు పెట్టడం, వాళ్ళని జడ్జ్ చేయడం పాతకాలపు పద్ధతి అని చెప్పి తేల్చి చెప్పారు. ఎందుకంటే నిజంగానే పాతకాలం పద్ధతే, ఆడవాళ్ళు ఇలా ఉండండి, అలా ఉండండి, మీరు అది చేయండి, ఇది చేయకండి అని చెప్పడం నిజంగా అది పాతకాలం పద్ధతే. అదే మంచు మనోజ్ గారు కూడా చెప్పారు. సో అంతేకాదు, ఒక సీనియర్ నటుడు ఇలా మాట్లాడినందుకు ఇండస్ట్రీ తరపున నేను సారీ చెప్తా అని చెప్పి మా తోటి నటుడు మాట్లాడిన మాటలకు అందరి తరపున నేను క్షమాపణలు చెప్తున్నా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే మనోజ్ తీసుకున్న ఈ స్టాండ్ కి నెటిజన్లు అయితే ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఇది అసలైన హీరో లక్షణం అని కూడా మెచ్చుకుంటున్నారు. శివాజీ గారు తప్పు చేశారని చెప్పి అందరూ రియలైజ్ అయ్యారు. ఇండస్ట్రీలో కూడా ఒకరి తర్వాత ఒకరు రియలైజ్ అవుతున్నారు. అలానే మంచు మనోజ్ ఏ ఇష్యూ వచ్చినా ఆయన స్పందిస్తారు కాబట్టి ఆయనకు కూడా ఇది నచ్చలేదు, అలా మాట్లాడడం తప్పు కాబట్టి పాపం మాట్లాడింది ఒకళ్ళైతే ఇక్కడ తప్పు చెప్తుంది, సారీ చెప్తుంది ఇంకొకరు అయిపోయారనమాట. సో ఇక యాంకర్ అనసూయ సంగతి మనందరికీ తెలిసిందే. యాంకర్ అనసూయ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకి నచ్చిన బట్టలు వేసుకుంటూ తన హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటది. అనసూయ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఇలాంటి విషయాల్లో అస్సలు తగ్గొద్దు, ఆమె నా శరీరం నా ఇష్టం అనే హ్యాష్ ట్యాగ్ తో చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారని చెప్పుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నేను ఏదైనా వేసుకుంటే ఏమైనా చేస్తాను, నువ్వెవరు అన్నట్టుగా హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు. మనం తినే తిండి, వేసుకునే బట్టలు అనేవి పూర్తిగా మన పర్సనల్ చాయిస్. ఓకే, పక్క వాళ్ళ బట్టల గురించి మాట్లాడడం అనేది వాళ్ళ అభద్రతా భావాన్ని చూపిస్తుంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. శివాజీ లాంటి వాళ్ళు మారాల్సిన అవసరం ఉందని కూడా అనసూయ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే అనసూయ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చినా నిజంగానే మా బట్టలు, మేమేం ఫుడ్ తినాలి, మేమేం బట్టలు వేసుకోవాలి కూడా అది మన ఇష్టం, మన చాయిస్, మన రైట్ కదా, అది కూడా పక్క వాళ్ళు చెప్తే బాగుండదు అని చెప్పి తను కూడా చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఫైనల్ గా శివాజీ గారు చేయాలనుకున్నది మంచి విషయమే అయ్యుండొచ్చు, కానీ అది చెప్పడానికి వాడిన పదం మాత్రం చాలా తప్పు. సంస్కారం అనేది వేసుకునే బట్టల్లో కాదు, మాట్లాడే మాటల్లో ఉంటుంది అని చెప్పి చిన్మయ, అనసూయ, మంచు మనోజ్ కూడా నిరూపించారు. సామాను, ముండా లాంటి పదాలు వాడడం అసలు కరెక్టేనా? దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది మనం అప్డేట్ అవుతున్నాము, మన సొసైటీ, మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు, చాలా అప్డేటెడ్ మనం ఇండస్ట్రీలో ఉన్నాము అని అనుకుంటాం. కానీ ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో ఎప్పుడు క్యారెక్టర్ ఉండదండి. అలానే క్యారెక్టర్ వేసుకునే బట్టల్ని చూసి అస్సలు జడ్జ్ చేయకండి, డిసైడ్ చేయకండి. అండ్ మన స్వాతంత్రం మనకు ఉందండి, అంటే ఏ బట్టలైనా వేసుకోవచ్చు, బట్ అన్నెసెసరీ, అన్కంఫర్ట్ అనే ఫీలింగ్ ఆడవాళ్ళకి అనిపిస్తే ఆ మినిట్లో వాళ్ళు కూడా వేసుకోరు. శివాజీ గారు చెప్పింది కొన్ని వర్గాల వాళ్ళకి కరెక్ట్ అనిపించిన కొన్ని వర్గాల వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నిధి అగర్వాల్ కానివ్వండి, సమంత కానివ్వండి, సో ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసుకున్నారు కాబట్టి అక్కడ ఉన్న మాస్క్ రోడ్ అంతా వాళ్ళ మీద పడ్డము, వాళ్ళు ఇబ్బంది పడ్డము, మళ్ళీ దాని గురించి కంప్లైంట్లు అవ్వడం, ఇవన్నీ కూడా చూసాము. బట్ అది వాళ్ళ చాయిస్ కదండి. ఏ హీరోయిన్, వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ అది, వాళ్ళు ఉన్న ఫీల్డ్ అది, వాళ్ళకి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అలా డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మగాళ్ళంతా ఎందుకు ఫోన్లు పట్టుకుని ఎగబడిపోయి వాళ్ళ మీద పడాలి? వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు కదా. ఎప్పుడు ఆడవాళ్ళని జడ్జ్ చేస్తారు, మగవాళ్ళు కూడా కంట్రోల్లో ఉండొచ్చు కదా. ఇటువంటి కమెంట్స్ చేయడం అయితే చాలా తప్పండి. బేసిక్గా ఇండస్ట్రీలో ఉండి అంత పెద్ద పొజిషన్లో ఉండి ఈ ఆడాళ్ళు, సామాన్లు, ఇలాంటి దరిద్రపు లాంగ్వేజ్, ఈ వర్డ్స్ చాలా పరమ నీచంగా, అసహ్యంగా అనిపిస్తుంది వినడానికి. ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కొన్ని ట్రోలింగ్ వీడియోస్ చూశాను.
ఆమెను ఏంటో సామాన్లు బాగుండాలంటి ఒక రీల్ కింద పెడతారనమాట. ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటే ఆమె పాపం పోయి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఏంటి అసలు ఈ లాంగ్వేజ్ ఏంటి, మాటలు ఏంటి? కొంతమంది మాట్లాడతారు అసలు ఈ సామాన్లు అనే మాట ఎంత ఫేమస్ ఎంత వైరలో. రామ్ చరణ్ చిక్రీ పాటలో కూడా సరుకు సామాను చూసి అని చెప్పి పెట్టారు. ఫేమస్ మాటలు ఇవి. అసలు ఎవరైనా ఏదైనా చేస్తే చాలు ఈ డైలాగ్ కొట్టేస్తున్నారు. అంటే ఒక మనిషిని హట్ చేయడం, బాధ పెట్టడం అంత ఈజీనా? అది కూడా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి. ఇది ఎందుకు ఇంత ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు? దీన్ని మీమ్స్ కూడా చేసి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం చాలా రాంగ్. సో బేసిక్ గా రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ సామాన్లు అనే దరిద్రపు రీల్ ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంది. దీనిపైన కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇవన్నీ పోవాలి. ఇలాంటి చెత్త సోషల్ మీడియాలో ఇంకా కనిపించకూడదు. ఇలా నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కనిపించకూడదు. ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి అని చెప్పి తెలంగాణ పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ ఇదే టైంలో ఇవన్నీ ఈ వర్డ్స్ ని నార్మల్ కామన్ పీపుల్ ఏదో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నారు, అదంతా పక్కన పెడితే ఇంత ఫేమ్ ఉన్న శివాజీ గారు ఇటువంటి పదాన్ని మాట్లాడడం, యూజ్ చేయడం అనేది చాలా అన్నెసెసరీగా మాట్లాడారు అనిపిస్తుంది. చాలా వినడానికి కూడా అసహ్యంగా ఉంది. అసలు ఏది ఏమైనా కానీ ఇటువంటి వ్యాఖ్యలు అమ్మాయిల మీద ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా చెప్పాలంటే పద్ధతులు చెప్పండి. ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, మీ ఇష్టం అని చెప్పి మీరు చెప్పండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. బట్ ఇలాంటి కమెంట్స్ అయితే ఎప్పుడు ఎవరి మీద చేయకండి. ఇది చాలా రాంగ్. దీనికి సంబంధించి ఇంకెవరెవరు ఎలా స్పందిస్తారు, అసలు ఇప్పటికైనా మంగపతి గారు మాట్లాడింది రైట్ అని ఫీల్ అవుతున్నారా, రాంగ్ అని ఫీల్ అవుతున్నారా, కనీసం ఆయనకి రియలైజేషన్ ఉందా లేదా, అసలు ఆయన ఏం చెప్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.